అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం నందలపాడులో తెల్లవారుజామున లాల్ బాషా అనే యువకుడిని హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. షేక్ హాజీ మల్లాంగ్ అనే నిందితుడిని మరణించిన లాల్ బాషాకు ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్య జరిగినట్లు డీఎస్పీ జనార్దన్ నాయుడు మీడియాకు తెలిపారు. నైట్ 10:30 ప్రాంతంలో ఈ మలాంగ్ బజార్కి వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడు ఇతను ఎవరైతే చనిపోయిన లాల్ బాషా ఉన్నారు ఇతను వేరే ఫ్రెండ్తో మోటార్ సైకిల్ వెళ్తా ఉండి వాళ్ళని టౌన్లో బెదిరించి నీ ఎంత చూస్తామని చెప్పి పాత కష్టం మనసులో పెట్టుకుని బెదిరించాడని దీన్ని మనసులో పెట్టుకొని అతను నన్ను ఏమైనా చేస్తారని చెప్పి నేనే చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నైట్ అతను నిద్రపోయేటప్పుడు ఇతను ఇంటి దగ్గర నుంచి అతన్ని కాచుకొని మిద్దిపైన పడుకునేప్పుడు నైట్ పోయి అక్కడ మిద్దిపైన పార్క్ ముందుగా అనుకున్న మేరకు ల్యాడర్ వేసుకుని మిద్దిపైకి ఎక్కి ఎనుక పక్క వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్లో లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో బ్యాక్ సైడ్ వచ్చి నిచ్చెన పైన వచ్చి ఆ మిద్దిపైకి నుంచి నిద్రిస్తున్నటువంటి లాల్ బాషాను భారత బలంగా తలపైన కొడితే 3 సార్లు కొడితే అతను స్పాట్లో చనిపోవడం జరిగింది. దానిపైన వాళ్ళ తమ్ముడు హుస్సేన్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి విచారించిన